తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కాబోతున్నారు. సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్టుతో ప్రభుత్వానికి టాలీవుడ్ కి మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు. హీరో నాగార్జున, నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, మురళీమోహన్, త్రివిక్రమ్, హరీష్ శంకర్ సిసిసికి చేరుకున్నారు. దిల్ రాజు నేతృత్వంలో మొత్తం 36 మంది సభ్యులు ఈ మీటింగ్ కు హాజరు కాబోతున్నారు. వీరిలో 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 13 మంది నటులు ఉన్నట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమ సమస్యలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డుల పరిశీలన వంటి అంశాలపైన చర్చించబోతున్నట్టు సమాచారం. అలాగే చిన్న, మధ్యస్థాయి సినిమాలకు థియేటర్స్ కేటాయింపు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసే సినిమాలకు ప్రోత్సాహకాలు ఇచ్చే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన, టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోల అంశాల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గంగాధర్ అందిస్తారు. చెప్పండి గంగాధర్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కాబోతున్నారు. సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్టుతో ప్రభుత్వానికి టాలీవుడ్ కి మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు. హీరో నాగార్జున, నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, మురళీమోహన్, త్రివిక్రమ్, హరీష్ శంకర్ సిసిసికి చేరుకున్నారు. దిల్ రాజు నేతృత్వంలో మొత్తం 36 మంది సభ్యులు ఈ మీటింగ్ కి హాజరు కాబోతున్నారు. వీరిలో 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 13 మంది నటులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గంగాధర్ అందిస్తారు. చెప్పండి గంగాధర్. ఇప్పుడే మనం చూడొచ్చు, కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గరగా ఇప్పుడే సినీ ప్రముఖులు ఎవరైతే ఒక్కొక్కరుగా వస్తున్నారో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇక్కడ మనకు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని వీళ్ళని కలిసే అవకాశం కనిపిస్తుంది. పుష్ప 2 ఏదైతే జరిగిందో జాతీయ వివాదంగా పుష్ప 2 సినిమా ఒక అంతరాన్ని అయితే ఏర్పడుతుంది. ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి ఒక అంతరాన్ని ఏర్పడుతుంది. అల్లు అర్జున్ మీద అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం, దానికి కౌంటర్ గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన తాను యువతకు చేయలేదని, తన మీద అనవసరంగా అభాండాలు వేస్తున్నారని చెప్పడం, సీఎం కి కౌంటర్ ఇచ్చేలా చేశారు, మాట్లాడారనే దీని మీద ఒక వివాదం అయితే ఉంటుంది. ఈ వివాదాన్ని సద్వినియోగించేందుకు ప్రముఖ నిర్మాత ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు రంగంలోకి దిగారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దిల్ రాజు అపాయింట్మెంట్ చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకాకుళంలో కలవాల్సింది. అయితే 10 గంటలు కావాల్సిన ఇంకా వేరే వచ్చి ఇక్కడికి చేరుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి కొత్తపట్ల చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా చూస్తుంటే ఈ సమావేశంలో పుష్ప 2తో ఏదైతే ఇండస్ట్రీకి అలాగే ప్రభుత్వానికి అంతరాయం ఏర్పడిందో దాన్ని పూరించే విధంగా ఒక
దాన్ని పూరించే విధంగా ఒక చర్చించి ఒక కొలిక్కి తీసుకొచ్చే విధంగా ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు అయితే కృషి చేయబోతున్నారు. ఇప్పటికే 36 మంది సభ్యుల బృందం ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలవాల్సింది. ఈ వీటిలో హీరోలు వెంకటేష్, నితిన్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, అలాగే శివబాలాజీతో పాటు దర్శకులు త్రివిక్రమ్, శ్రీనివాస్, హరీష్ శంకర్, అనిల్, బాబీ, వంశీ వీళ్ళందరూ సీఎం రేవంత్ రెడ్డిని కలిసే వారిలో ఉన్నారు. అలాగే నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్, సునీల్ నారంగ్, సుప్రియ, నాగవంశీ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వీళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తారు. ముఖ్యంగా ఈ పుష్ప 2 వివాదం ఏదైతే ఉందో దాని మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ చర్చ అనంతరం సంక్రాంతికి రాబోతున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో, సంక్రాంతికి వస్తాం, గేమ్ చేంజర్, డాకు మహారాజ్ ఈ 3 సినిమాల గురించి కూడా వీటికి బెనిఫిట్ షోలో అలాగే టికెట్ల రేట్ల పెంపు గురించి కూడా వీటికి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 3 సినిమాలు 2 సినిమాలు దిల్రాజు నిర్మాణంలో వస్తున్నాయి కాబట్టి భారీ బడ్జెట్ నిర్మించారు. ఆయనకు ప్రభుత్వం అనేది టికెట్ విషయంలో పెంచితేనే ఆయనకు ఒక వెసులుబాటు అనేది ఉంటుంది. దిల్రాజు వీటి మీద ప్రధానంగా చర్చిస్తారు. అది అల్లు అర్జున్ విషయం మీద చర్చ జరిగిన తర్వాత వీటి మీద చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఆ అనంతరం చిన్న సినిమాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, చిన్న మాటలు పడుతున్న ఇబ్బందులు ఏంటి, వీటి మీద కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అయితే ఇవాళ మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి షెడ్యూల్ చూసుకుంటే ఆయన 11 గంటలకి హైదరాబాద్ నుంచి బయలుదేరి కర్ణాటకలోని బెళగావిలో జరుగుతున్న సిడబ్ల్యూసీ సమావేశానికి 12 గంటలకు హాజరు కావాల్సింది. అయితే ఇక్కడ 10 గంటలు కావాల్సిన ఇంకా ఎవరు ఇక్కడ చేరుకోలేదు. దీని మీద కూడా ఉత్కంఠ జరుగుతుంది. ఈ సమావేశం ఎంతసేపు జరుగుతాయి, అరగంటలోనే ముగుస్తుందా లేదా ఎక్స్టెండ్ అవుతా అనేది కూడా ఒక ఉత్కంఠగా నెలకొంది. మనం ఇప్పటివరకు అయితే ఇక్కడికి సినీ ప్రముఖులు కానీ అలాగే ప్రభుత్వ ప్రజలు కూడా ఎవరు ఇప్పటివరకు సమావేశం చేరుకోలేదు. దీన్ని బట్టి మీటింగ్ అనేది ఎంతసేపు జరుగుతుంది దాని మీద ఉత్కంఠ నెలకొంది. పరికాశంలో దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ గంగాధర్.